మొదటగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తుల్లో ఏనుగుల వీరాస్వామి. ఏనుగుల వీరాస్వామి అనేటువంటి వ్యక్తి. ఏనుగుల వీరాస్వామి మహిళా విద్య కోసం ఎక్కువగా కృషి చేయడం జరిగింది. మహిళా విద్య కోసం ఎక్కువగా కృషి చేశాడు ఏనుగుల వీరాస్వామి. ఇతను మద్రాస్ న్యాయస్థానంలో అంటే మద్రాస్ కోర్టులో ఒక ద్విభాష లాగా పనిచేస్తూ ఉంటాడు. అంటే దుభాష లాగా, ట్రాన్స్లేటర్ లాగా పనిచేస్తూ ఉంటాడు మద్రాస్ కోర్టులో. మద్రాస్ న్యాయస్థానంలో దుభాష లాగా పనిచేస్తున్నాడు ఏనుగుల వీరాస్వామి. ఈ ఏనుగుల వీరాస్వామి అనేటువంటి వ్యక్తి మహిళా విద్య కోసం ఎక్కువగా ప్రయత్నించడం జరిగింది. మహిళా విద్య కోసం అంటే వారిని విద్య ప్రోత్సహించడం కోసం కొన్ని స్కూళ్లను కూడా స్థాపించడం జరిగింది. ఈ ఏనుగుల వీరాస్వామి అనేటువంటి వ్యక్తి స్త్రీలను ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. ఇతడు రాసినటువంటి ప్రముఖ గ్రంథం కాశీ యాత్రా చరిత్ర, లేకపోతే కాశీ మజిలీ యాత్రలు. కాశీ మజిలీ యాత్రలు లేకపోతే కాశీ యాత్రలు అనేటువంటి కాశీ మజిలీ యాత్రలు లేకపోతే కాశీ యాత్రా చరిత్ర అంటారండి. కాశీ యాత్రా చరిత్ర అనేటువంటి గ్రంథం ఎప్పుడు కూడా అడిగేటువంటి బుక్ అండి. కాశీ యాత్రా చరిత్ర అనేటువంటి గ్రంథం ఎవరు రాశారు అంటే ఏనుగుల వీరాస్వామి రాయడం జరిగింది. ఏనుగుల వీరాస్వామి అనేటువంటి వ్యక్తి కాశీ మజిలీ యాత్రలు లేకపోతే దానినే కాశీ యాత్రా చరిత్ర అంటారు. ఈ కాశీ యాత్రా చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని ఏనుగుల వీరాస్వామి రాయడం జరిగింది. ఇంకొక వ్యక్తి ఆత్మూరి లక్ష్మీ నరసింహం. ఆత్మూరి లక్ష్మీ నరసింహం. ఈ ఆత్మూరి లక్ష్మీ నరసింహం అనేటువంటి వ్యక్తి వితంతు పునర్వివాహాల కోసం ఎక్కువగా కృషి చేయడం జరిగింది. ఆత్మూరి లక్ష్మీ నరసింహం వితంతు పునర్వివాహాల కోసం ఎక్కువగా కృషి చేయడం జరిగింది. కందుకూరి వీరేశలింగం పంతులకు గురువులాగా ఎవరిని భావిస్తారు అంటే ఆత్మూరి లక్ష్మీ నరసింహం. ఏనుగుల వీరాస్వామి కాశీ యాత్ర చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఏనుగుల వీరాస్వామి స్త్రీ విద్య కోసం ప్రయత్నించాడు, మహిళా విద్య కోసం ప్రయత్నించడం జరిగింది. అదేవిధంగా ఆత్మూరి లక్ష్మీ నరసింహం అనేటువంటి వ్యక్తి వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం జరిగింది. ఈ ఆత్మూరి లక్ష్మీ నరసింహం అనేటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగంకి గురువు. ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా వితంతు పునర్వివాహం జరిపించినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం. ఆయన వితంతు పునర్వివాహాలు జరిపించడంలో ఎవరు ఆదర్శంగా నిలిచారు అంటే ఆత్మూరి లక్ష్మీ నరసింహం. ఇతనిని గురువులాగా భావించారు కందుకూరి వీరేశలింగం పంతులు. ఏనుగుల వీరాస్వామి, ఆత్మూరి లక్ష్మీ నరసింహం అనేటువంటి వ్యక్తి. దీనితో పాటు సామినేని ముద్దు నరసింహం. ఈయన రాసినటువంటి గ్రంథం హితసూచిని. చాలా ఇంపార్టెంట్ అండి హితసూచిని. సామినేని ముద్దు నరసింహం రాసినటువంటి గ్రంథం హితసూచిని అనేటువంటిది. ఈ సామినేని ముద్దు నరసింహం హితసూచిని అనేటువంటి గ్రంథాన్ని రాసి దానిలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా వితంతు పునర్వివాహాలను మద్దతిస్తూ మహిళా విద్య అంటే ఆడపిల్లలందరూ కూడా చదువుకోవాలి అని చెప్పి మహిళా విద్య కోసం ప్రయత్నించాడు సామినేని ముద్దు నరసింహం అనేటువంటి వ్యక్తి. మహిళలందరూ చదువుకోవాలని, అదేవిధంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, మూఢాచారాలకు వ్యతిరేకంగా ఈ సామినేని ముద్దు నరసింహం అనేటువంటి వ్యక్తి రాసినటువంటి గ్రంథం పేరు హితసూచిని. సామినేని ముద్దు నరసింహం రాసినటువంటి గ్రంథం పేరు హితసూచిని. ఆత్మూరి లక్ష్మీ నరసింహం ఎవరి యొక్క గురువు? కందుకూరి వీరేశలింగం గురువు.
ఏనుగుల వీరాస్వామి రాసిన గ్రంథం కాశీ యాత్ర చరిత్ర. ఏనుగుల వీరాస్వామి రాసిన గ్రంథం కాశీ యాత్ర చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని రాశాడు ఏనుగుల వీరాస్వామి అనేటువంటి వాళ్ళు. వీళ్ళందరి యొక్క కార్యక్రమాలన్నీ కూడా అంటే మొదట్లో వీళ్ళు ప్రారంభించినప్పటికీ వీళ్ళవి అంతగా అంటే అన్ని ప్రముఖమైనటువంటి ఉద్యమాలు ఏమీ కాదు, చిన్న చిన్న ఉద్యమాలు మాత్రమే. కానీ ఆంధ్ర ప్రాంతంలో పూర్తి స్థాయిలో సంఘ సంస్కరణ ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. ఆంధ్ర స్థాయిలో ఆంధ్ర దేశంలో ఈ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే కందుకూరి వీరేశలింగం పంతులు. కందుకూరి వీరేశలింగం పంతులు సాంఘిక సంస్కృతోద్యమాల పితామహుడు అని పిలవడం జరుగుతుంది. ఈ కందుకూరి వీరేశలింగం పంతులు గురించి నేర్చుకుందాం. కందుకూరి వీరేశలింగం పంతులు అనేటువంటి వ్యక్తి ఆంధ్ర ప్రాంతంలో సాంఘిక సంస్కరణోద్యమాలకు పితామహుడు అని పిలుస్తాం. భారతదేశంలో సాంఘిక సంస్కరణోద్యమాల పితామహుడు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. అదే విధంగా ఆంధ్ర ప్రాంతంలో సాంఘిక సంస్కరణోద్యమాల పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులు. ఈ కందుకూరి వీరేశలింగం పంతులు అనేటువంటి వ్యక్తి 1848వ సంవత్సరం 1848వ సంవత్సరం ఎక్కడ జన్మే ఈ కందుకూరి వీరేశలింగం పంతులు అనేటువంటి వ్యక్తి 1848వ సంవత్సరం రాజమండ్రిలో జన్మించడం జరిగింది. 1848 ఏప్రిల్ 16వ తేదీన రాజమండ్రిలో జన్మించాడు కందుకూరి వీరేశలింగం పంతులు. ఇతని యొక్క తండ్రి పేరు సుబ్బారాయుడు, తల్లి పేరు పూర్ణమ్మ. తండ్రి పేరు సుబ్బారాయుడు, తల్లి పేరు పూర్ణమ్మ. సుబ్బారాయుడు పూర్ణమ్మ అనేటువంటి వాళ్లకు రాజమండ్రిలో 1848 ఏప్రిల్ 16వ తేదీన జన్మించాడు కందుకూరి వీరేశలింగం పంతులు. ఇతను అంటే మెట్రికులేషన్ చదివిన తర్వాత రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో టీచర్ గా మొదట పదవీ బాధ్యతలు చేపట్టాడు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో టీచర్ గా ఇతని యొక్క అంటే కెరీర్ స్టార్ట్ అయింది. తర్వాత కోరంగి ప్రభుత్వ కళాశాల అంటే కోరంగి ప్రభుత్వ స్కూల్లో ఇతను ప్రధానోపాధ్యాయుడిగా చేరడం జరిగింది. కోరంగి స్కూల్ కి ప్రధానోపాధ్యాయుడిగా చేరాడు ఈ కందుకూరి వీరేశలింగం పంతులు అనేటువంటి వ్యక్తి. కోరంగి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన వాడు ఈ కందుకూరి వీరేశలింగం పంతులు అనేటువంటి వ్యక్తి. కందుకూరి వీరేశలింగం పంతులు అనేటువంటి వ్యక్తి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతడు 1848 ఏప్రిల్ 16వ తేదీన రాజమండ్రిలో జన్మించడం జరిగింది. సుబ్బారాయుడు పూర్ణమ్మ దంపతులకు జన్మించాడు. ఇనీషియల్ కెరీర్ టీచర్ గా స్టార్ట్ అయింది రాజమండ్రి ప్రభుత్వ స్కూల్లో. తర్వాత ప్రధానోపాధ్యాయుడిగా ఎక్కడ పనిచేశాడు అంటే కోరంగి ప్రభుత్వ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. ఈ కందుకూరి వీరేశలింగం పంతులు అనేటువంటి వ్యక్తి ప్రభుత్వంలో జరిగేటువంటి అవినీతికి వ్యతిరేకంగా, ప్రభుత్వంలో జరిగేటువంటి లంచగొండితనానికి అవినీతికి వ్యతిరేకంగా, దానితో పాటు సమాజంలో ఉండేటువంటి దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా, సమాజంలో ఉండేటువంటి మూఢనమ్మకాలు శకునాలు అనేటువంటి వాటికి వ్యతిరేకంగా, అదే విధంగా స్త్రీ విద్య కోసం, బాలికా విద్య కోసం, అదే విధంగా వితంతు పునర్వివాహాల కోసం, వితంతువుల యొక్క సంక్షేమం కోసం తన యొక్క జీవితాంతం కృషి చేసినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం అనేటువంటి వ్యక్తి ఈయన యొక్క కెరీర్ లో ఒక్కొక్క దానికోసమే ప్రయత్నించారు. ఏనుగుల వీరాస్వామి మహిళా విద్య కోసం అని చెప్పాం. సామినేని ముత్తు నరసింహం అనేటువంటి వ్యక్తి హితసూచిని అనేటువంటి గ్రంథం రాసి ప్రచారం మాత్రమే చేశాడు. కానీ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఆయన జస్ట్ బుక్ లోనే రాస్తే ఈయన కార్యక్రమాలన్నింటినీ కూడా అమలు చేసినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం పంతులు అనేటువంటి వ్యక్తి ఇతడు శకునాలు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అమావాస్య రోజునే కోరంగి ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పదవి బాధ్యతలు స్వీకరించాడు. యాక్చువల్ గా అమావాస్య రోజు వద్దు అనుకుంటాం, శకునము అంటే మూఢనమ్మకాలతోటి.
కానీ వాటికి వ్యతిరేకంగా అవేమీ కరెక్ట్ కాదు అని అమావాస్య రోజునే ప్రధానోపాధ్యాయుడిగా పదవి బాధ్యతలు స్వీకరించాడు. ఇంకా కొంతమంది నమ్మకం తమ యొక్క పెరటిలో అరటి చెట్టు ఉండకూడదు అని, కానీ ఆ అరటి చెట్టును కూడా తన యొక్క పెరటిలో పెంచుకున్నారు. అంటే ఏం చెప్తున్నాను అంటే, శకునాలకి మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా ఈ కందుకూరి వీరేశలింగం పంతులు అనేటువంటి వ్యక్తి ఇతరు కొన్ని కార్యక్రమాలు చేశారు. దీనితో పాటు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకం, నేను ప్రోగ్రాంలన్నీ కూడా ఒకదాని ప్రకారం ఒకటి ఆయన చేసినవి ఏంటి అనేటువంటి చెప్తున్నాను. ఫస్ట్ది మూఢనమ్మకాలకు శకునాలకు వ్యతిరేకంగా ఆయన చిన్న చిన్న కార్యక్రమాలు చేశాడు. దీనితో పాటు రెండోది ప్రభుత్వ అవినీతిని, అంటే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాడు. వ్యాలెస్ ప్రభువు అనేటువంటి వ్యక్తి ఇతడు లంచం తీసుకొని నకిలీ న్యాయవాద పట్టాలు ఇచ్చేవాడు. అంటే లంచం తీసుకొని వాళ్ళు చదవకపోయినప్పటికీ వాళ్ళకి న్యాయవాద పట్టాలు ఇచ్చేవాడు. ఎవరు అంటే వ్యాలెస్ ప్రభు అనేటువంటి వ్యక్తి నకిలీ న్యాయవాద పట్టాలు ఇచ్చేవాడు. దీనిని గుర్తించినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు బ్రిటిష్ వారికి లెటర్ రాయడంతో ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా వ్యాలెస్ ప్రభు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి లెటర్ రాయడంతో ఈ బ్రిటిష్ వాళ్ళు విచారించి వ్యాలెస్ ప్రభువును ఉద్యోగం నుండి తొలగించడం జరిగింది. ఇతని యొక్క అవినీతి వెలికి తీసేటువంటి కార్యక్రమాలకు భయపడి, అంటే అవినీతిని ధైర్యంగా ఆయన పేపర్లలో రాస్తున్నాడు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తూ ఉండడంతో ఇతని యొక్క కార్యక్రమాలకు భయపడి ఒక మున్సిఫ్ అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఎక్కడ తన యొక్క అవినీతి బయటపడుతుందో అని. అంటే శకునాలకి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, దానితో పాటు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా ఆయన మొదట కార్యక్రమాలు చేశాడు. తర్వాత కాలంలో ఇతని యొక్క కార్యక్రమాలన్నీ కూడా స్త్రీల యొక్క ఉద్ధరణ కోసం, స్త్రీల కోసం తన యొక్క జీవితాన్ని మొత్తాన్ని కూడా త్యాగం చేశాడు ఈ కందుకూరి వీరేశలింగం పంతులు అనేటువంటి వ్యక్తి. బాలికల కోసం మొట్టమొదటిసారిగా ఒక స్కూల్ స్థాపించాడు. బాలికల కోసం మొట్టమొదటిసారిగా 1874 సంవత్సరంలో వివేకవర్తిని పాఠశాలను స్థాపించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు అడిగేటువంటి బిట్టు, ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా బాలికల కోసం ఏర్పాటు చేసిన స్కూలు వివేకవర్తిని. సంవత్సరం కూడా ఇంపార్టెంట్ అండి, 1874 సంవత్సరం. 1874 సంవత్సరంలో మొదటిసారిగా బాలికల కోసం వివేకవర్తిని అనేటువంటి పాఠశాలను ఏర్పాటు చేశాడు. ఎక్కడ అంటే రాజమండ్రి వద్ద. రాజమండ్రి అంటే ధవళేశ్వరం వద్ద మొట్టమొదటిసారిగా వివేకవర్తిని పాఠశాలను ఏర్పాటు చేశాడు 1874 సంవత్సరంలో. బాలికల కోసం ఇంకొక పాఠశాలని 1881 సంవత్సరం రాజమండ్రి దగ్గరే ఇన్నీసుపేట వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్నీసుపేట అనేటువంటి ప్రాంతంలో రాజమండ్రి వద్దే, అది కూడా రాజమండ్రిలోనండి. అంటే మహిళల కోసం స్కూళ్ళు స్థాపించాడు. అలా మహిళల కోసం ఈ కందుకూరి స్థాపించినటువంటి మొట్టమొదటి స్కూల్ ఏంటి అంటే వివేకవర్తిని పాఠశాల. బాలికల కోసం మాత్రమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాఠశాల వివేకవర్తిని. ఏ సంవత్సరం అంటే 1874. ఏ సంవత్సరము అంటే ఇది మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, ఇది మాత్రం ఖచ్చితంగా అడిగేటువంటి విషయాన్ని. వివేకవర్తిని పాఠశాలకు ఎవరు ప్రిన్సిపల్ అంటే ఎవరు హెడ్ మాస్టర్ గా ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు అంటే మల్లాది అచ్చెన్న శాస్త్రి. ఎవరు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు అంటే మల్లాది అచ్చెన్న శాస్త్రి అనేటువంటి వ్యక్తి. ఇతను ప్రధానోపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో మొదటిసారి మహిళల కోసం స్కూల్ ఏర్పాటు చేసిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. అదేవిధంగా
సమాజంలో ఉన్నటువంటి మూఢాచారాలకు వ్యతిరేకంగా పేపర్లను కూడా స్థాపించడం జరిగింది. ఇలా ఇతడు స్థాపించినటువంటి పేపరు వివేకవర్తిని పత్రిక ఎవరిది అంటే కందుకూరి వీరేశలింగం 1871 సంవత్సరంలో స్థాపించాడు. వివేకవర్తిని అనేటువంటి పత్రికను స్థాపించిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. వివేకవర్తిని అనేటువంటి పేపరు, వివేకవర్తిని అనేటువంటి స్కూల్ రెండో వివేకవర్తిని అనేటువంటి స్కూల్ 1874లో ఎక్కడ స్థాపించాడు? ధవళేశ్వరం వద్ద, రాజమండ్రిలోనే ధవళేశ్వరం వద్ద. దాని మొదటి ప్రిన్సిపాల్, దాని మొదటి హెడ్ మాస్టర్ ఎవరు? మల్లాది. రెండో స్కూల్ ఎక్కడ స్థాపించాడు? రాజమండ్రిలోని ఈస్పేట వద్ద. ఏ సంవత్సరం? 1881 సంవత్సరం. ఇతను ప్రారంభించినటువంటి పేపర్ పేరు వివేకవర్తిని. 1871 సంవత్సరంలో ఈ సమయంలో మహామహోపాధ్యాయ అనేటువంటి బిరుదున్న కొక్కొండ వెంకటరత్నం పంతులు అనేటువంటి వ్యక్తి, మహామహోపాధ్యాయ అనేటువంటి బిరుదున్న కొక్కొండ వెంకటరత్నం అనేటువంటి వ్యక్తి, ఇతను సనాతనవాది అంటే మార్పుకు వ్యతిరేకులు అని అర్థం. వితంతు పునర్వివాహాలకు వ్యతిరేకం ఈ కొక్కొండ వెంకటరత్నం పంతులు అనేటువంటి వ్యక్తి. వితంతు పునర్వివాహాలు శాస్త్ర సమ్మతం కాదు అని, అసలు వితంతులు మళ్ళీ వివాహం చేసుకోవడం కుదరదు అని బలంగా వాదించేటువంటి వ్యక్తి కొక్కొండ వెంకటరత్నం పంతులు. కొక్కొండ వెంకటరత్నానికి ఏమని బిరుదుంది? మహామహోపాధ్యాయ అనేటువంటి బిరుదు కాదు. ఎగ్జాంపుల్ ఇది కూడా అడిగారండి. కొక్కొండ వెంకటరత్నం బిరుదు ఏంటి? మహామహోపాధ్యాయ అనేటువంటి బిరుదు. ఈ మహామహోపాధ్యాయ అనేటువంటి బిరుదున్న కొక్కొండ వెంకటరత్నం అనేటువంటి వ్యక్తి వితంతు పునర్వివాహాలను వ్యతిరేకిస్తూ ఈయన ఒక పేపర్ ను పబ్లిష్ చేశాడు. దాని పేరు ఆంధ్ర భాషా సంజీవిని అనేటువంటి పేపర్ ను ఎవరు పబ్లిష్ చేశారు అంటే కొక్కొండ వెంకటరత్నం. 1871లో కొక్కొండ వెంకటరత్నం ఆయన పబ్లిష్ చేసిన పేపర్ పేరు ఆంధ్ర భాషా సంజీవిని. ఎందుకని? వితంతు పునర్వివాహాలకు వ్యతిరేకంగా మార్పుకుడు కోరడవాడు సనాతనవాది ఈ కొక్కొండ వెంకటరత్నం. మహామహోపాధ్యాయ కొక్కొండ వెంకటరత్నం అనేటువంటి వ్యక్తి యొక్క పేపర్ పేరు ఆంధ్ర భాషా సంజీవిని అనేటువంటిది. చూద్దాం. ఇప్పుడు వితంతు పునర్వివాహాలకు వ్యతిరేకం ఎవరు? కొక్కొండ వెంకటరత్నం పంతులు. అదేవిధంగా మచిలీపట్నం నుంచి ఉమాపతి రంగనాయకులు అనేటువంటి వ్యక్తి. మచిలీపట్నం నుంచి ఉమాపతి రంగనాయకులు అనేటువంటి వ్యక్తి. ఆయన యొక్క పేపర్ పేరు పురుషార్థ ప్రదాయిని. ఇక్కడ అన్ని చెప్పేటప్పుడు కొంచెం ఎక్కువ ఏదేటో పైన వస్తాయి, కానీ మనం చదివేటప్పుడు ఈజీగా ఉంటాయి. ఒకసారి చూద్దాం. మహాపాధ్యాయ కొక్కొండ వెంకటరత్నం అనేటువంటి వ్యక్తి వేటికి వ్యతిరేకం? వితంతు పునర్వివాహాలకు వ్యతిరేకం. ఆయన పబ్లిష్ చేసిన పేపర్ ఏంటి? ఈయన వితంతు పునర్వివాహాలు అనేటువంటి శాస్త్ర సమ్మతం కాదు అని తన యొక్క పేపర్ లో పబ్లిష్ చేసేవాడు. మచిలీపట్నం నుంచి ఉమాపతి రంగనాయకులు అనేటువంటి వ్యక్తి తన యొక్క పేపరు పురుషార్థ ప్రదాయంలో వితంతు పునర్వివాహాలు చేయవచ్చు, వితంతు పునర్వివాహాలు చట్ట సమ్మతమే అని ఇతడు తన యొక్క పేపర్ లో పబ్లిష్ చేశాడు. అంటే వీళ్ళిద్దరికి క్లాష్ ఉందా లేదా? ఉమాపతి రంగనాయకులు వితంతు పునర్వివాహాలు జరపాలని ఏ పత్రికలో చెప్పేవాడు? వితంతు పునర్వివాహాలు జరపకూడదు అని కొక్కొండ వెంకటరత్నం పంతులు ఏ పత్రికలో చెప్పేవాడు? ఆంధ్ర భాషా సంజీవిని అనేటువంటి పేపర్లో చెప్పేవాడు. కందుకూరి వీరేశలింగం పంతులు అనేటువంటి వ్యక్తి ఈ
పురుషార్థ ప్రదాయిని అనేటువంటి ఈ గ్రంథంలో పురుషార్థ ప్రదాయిని అనేటువంటి ఈ గ్రంథంలో వితంతు పునర్వివాహకు మద్దతుగా వ్యాసాలు కూడా రాసేవాడు. మొదట్లో వ్యాసాలు కూడా రాసేవాడు. తర్వాత స్వయంగా ఆయన స్థాపించినటువంటి పేపర్ పేరు వివేకవర్ధిని. కందుకూరి వీరేశలింగం యొక్క పేపర్ పేరేంటి? వివేకవర్ధిని అనేటువంటి పేపర్. కందుకూరి వీరేశలింగం స్థాపించిన స్కూల్ పేరేంటి? వివేకవర్ధిని. ఎక్కడ? రామేశ్వరం వద్ద. ఏ సంవత్సరం? 1874 సంవత్సరం. ఆ స్కూల్ మొదటి హెడ్ మాస్టర్ ఎవరు? అల్లాది లక్ష్మణ శాస్త్రి. మహామహోపాధ్యాయ కొక్కొండ వెంకటరత్నం పంతుల యొక్క పేపర్ పేరేంటి? ఆంధ్ర భాషా సంజీవిని. ఏ ప్రచురించేది? వితంతు పునర్వివాహకు వ్యతిరేకంగా వ్యాసాలు రాసేవారు. మచిలీపట్నం నుంచి ఉమాపతి రంగనాయకుడు అనేటువంటి వ్యక్తి యొక్క పేపర్ ఏంటి? పురుషార్థ ప్రదాయిని. ఏం ప్రచురించేది? వితంతు పునర్వివాహకు మద్దతుగా వ్యాసాలు రాసేది. ఈ పురుషార్థ ప్రదాయినిలో ఇనిషియల్ గా ముందుగా ఎవరు వ్యాసాలు రాసేవాడు? కందుకూరి వీరేశలింగం. తర్వాత ఆయనే సొంతంగా ఒక పేపర్ పెట్టుకున్నాడు. దాని పేరు వివేకవర్ధిని అనేటువంటి పేపర్. దాని పేరు వివేకవర్ధిని. ఎప్పుడైతే వివేకవర్ధిని అనేటువంటి పేపర్ లో వితంతు పునర్వివాహకు మద్దతుగా వ్యాసాలు రాస్తున్నాడు కందుకూరి వీరేశలింగం. ఇప్పుడు ఆంధ్ర భాషా సంజీవినికి వివేకవర్ధినికి రెండింటికి క్లాష్ వచ్చింది. ఈయనేమో వితంతు పునర్వివాహ శాస్త్ర సమ్మతం కాదన్నాడు, ఈయనేమో శాస్త్ర సమ్మతం అని ఇద్దరు వ్యాసాలు రాస్తున్నారు. ఈ వివేకవర్ధిని అనేటువంటి పత్రికను అంటే ఎగతాళి చేస్తూ వివేకవర్ధిని అనేటువంటి పత్రికకు వ్యతిరేకంగా కొక్కొండ వెంకటరత్నం అనేటువంటి వ్యక్తిని స్థాపించినటువంటి పేపర్ పేరు హాస్యవర్ధిని. చూడండి, రెండు క్లాస్ లాగా వస్తూ ఉంటాయి. చూడండి, ఈ కొక్కొండ వెంకటరత్నం ఆంధ్ర భాషా సంజీవిని, కందుకూరి వీరేశలింగం వివేకవర్ధనానికి వ్యతిరేకంగా ఏం రాస్తాడు? ఈ హాస్యవర్ధినికి వ్యతిరేకంగా ఆయన ఏం రాస్తాడు అంటే హాస్య సంజీవిని అనేటువంటి రాయడం. హాస్య సంజీవిని అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే కందుకూరి వీరేశలింగం. ఇప్పుడు కందుకూరి వీరేశలింగానికి కొక్కొండ వెంకటరత్న పంతులకి మధ్య క్లాష్ గురించి చెప్తున్నాను. మహామహోపాధ్యాయ కొక్కొండ వెంకటరత్న పంతులు వేటిని వ్యతిరేకించాడు? వితంతు పునర్వివాహను వ్యతిరేకించాడు. వితంతు పునర్వివాహను వ్యతిరేకించి ఆయన పబ్లిష్ చేసిన పేపర్ పేరు ఆంధ్ర భాషా సంజీవిని. వితంతు పునర్వివాహకు మద్దతుగా కందుకూరి వీరేశలింగం ఏ పేపర్ లో ప్రారంభించాడు? వివేకవర్ధిని పత్రికకు ఆపోజిట్ గా కొక్కొండ వెంకటరత్నం పంతులు స్థాపించిన పేపర్ ఏంటి? హాస్యవర్ధిని. ఈ హాస్యవర్ధిని ఆంధ్ర భాషా సంజీవునికి ఈ రెండింటికి వ్యతిరేకంగా మళ్ళీ కందుకూరి వీరేశలింగం స్థాపించిన పేపర్ ఏంటి? హాస్య సంజీవిని. అంటే కందుకూరి వీరేశలింగం యొక్క పేపర్ ఏంటి? వివేకవర్ధిని, హాస్య సంజీవిని. కొక్కొండ వెంకటరత్నం యొక్క పంతులేంటి? ఆంధ్ర భాషా సంజీవిని, హాస్యవర్ధిని. ఉమాపతి రంగనాయకుల యొక్క పేపర్ ఏంటి? పురుషార్థ. ఉమాపతి రంగనాయకుల యొక్క పేపర్ ఏంటి? పురుషార్థ ప్రదాయిని అనేది. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఆ కాలంలో జరిగినటువంటి సంఘటనలన్నీ వాళ్ళు రాసినటువంటి పేపర్లు, వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఉమాపతి రంగనాయకుల యొక్క పేపర్ ఏంటి? పురుషార్థ ప్రదాయిని. మహామహోపాధ్యాయ కొక్కొండ వెంకటరత్నం పంతుల యొక్క పేపర్ ఏంటి? ఆంధ్ర భాషా సంజీవిని, హాస్యవర్ధిని. కందుకూరి వీరేశలింగం యొక్క పేపర్లు ఏంటి? వివేకవర్ధిని, హాస్య సంజీవిని. ఇటువంటి సమయంలో ఇటు విశాఖపట్నంలో ఉన్న పరవస్తు రంగాచార్యులు అనేటువంటి వ్యక్తి, వెంకట రంగాచార్యులు అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశారు, పునర్వివాహ సంగ్రహం. పరవస్తు వెంకట రంగాచార్యులు అనేటువంటి వ్యక్తి ఒక గ్రంథాన్ని రాశాడు, పునర్వివాహ సంగ్రహం. పరవస్తు వెంకట రంగాచార్యులు రాసిన పునర్వివాహ సంగ్రహం అనేటువంటిది దేనిని సమర్థించింది అంటే వితంతు పునర్వివాహాలను సమర్థించింది. దేనిని సమర్థించింది అంటే వితంతు పునర్వివాహాలను సమర్థించింది. ఇప్పుడు పరవస్తు వెంకట రంగాచార్యులు అనేటువంటి వ్యక్తి పునర్వివాహ సంగ్రహాన్ని రాశాడు.
అనేటువంటిది, ఈ పునర్వివాహ సంగ్రహం అనేటువంటిది వితంతు పునర్వివాహాలకు చట్టబద్ధమే, అంటే అవి శాస్త్రబద్ధమే. వేదాలలో ఉంది, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా వితంతు పునర్వివాహాలు జరపవచ్చు అని చెప్పింది అని ఏ గ్రంథంలో చెప్పాడైనా? పునర్వివాహ సంగ్రహం. ఇంకా వెంటనే కొక్కండ వెంకటరత్న పంతులకి ఈ పరమస్తు వెంకటరంగాచార్యులకి వీళ్ళిద్దరికీ కూడా ఒకరి మీద ఒకరు, అంటే ఒకరేమో మద్దతుగా ఒకరేమో ఆపోజిట్ గా వ్యాసాలు రాసుకుంటూ ఉండేవారు, పేపర్లో పబ్లిష్ చేస్తూ ఉండేవారు. ఇటువంటి సమయంలో కందుకూరి వీరేశలింగం పంతులు అనేటువంటి వ్యక్తి 1880వ సంవత్సరంలో కందుకూరి వీరేశలింగం పంతులు అనేటువంటి వ్యక్తి 1880వ సంవత్సరంలో వితంతు పునర్వివాహ సంఘాన్ని స్థాపించడం జరిగింది. వితంతు పునర్వివాహ సంఘాన్ని స్థాపించాడు ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం పంతులు. కందుకూరి వీరేశలింగం పంతులు వితంతు పునర్వివాహ సంఘాన్ని స్థాపించాడు. ఈ వితంతు పునర్వివాహాలు చేయడంలో కందుకూరి వీరేశలింగం పంతులకు సహాయం చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే దేశీరాజు పెదబాపయ్య. దేశీరాజు పెదబాపయ్య వీరేశలింగం పంతుల యొక్క అనుచరుడు అండి దేశీరాజు పెదబాపయ్య. అదేవిధంగా చల్లపల్లి బాపయ్య, గవర్రాజు, దేశీరాజు పెదబాపయ్య, చల్లపల్లి బాపయ్య, గవర్రాజు అనేటువంటి వాళ్ళు ఇతని యొక్క ప్రధాన అనుచరులుగా ఉండేవారు. కందుకూరి వీరేశలింగం పంతుల యొక్క ప్రధాన అనుచరులాగా ఉండేవారు. ఈ కందుకూరి వీరేశలింగం పంతులు అనేటువంటి 1880వ సంవత్సరంలో వితంతు పునర్వివాహ సంఘాన్ని స్థాపించాడు. వితంతు పునర్వివాహం చెయ్యాలి అని నిర్ణయించుకుంటాడు. ఇంకా మనం పేపర్లలో వాదించుకుంటే పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. అసలు వితంతు పునర్వివాహం చెయ్యాలి అని నిర్ణయించుకుంటాడు కందుకూరి వీరేశలింగం పంతులు. చేయాలి అని నిర్ణయించుకొని, అంటే ఎవరు రెడీగా ఉన్నారు, ఎవరు వితంతు పునర్వివాహం చేయడానికి రెడీగా ఉన్నారు అని వధువు వరుడు కోసం అంటే వెతికి ఇద్దరిని తీసుకొని వచ్చి ఆ ఇద్దరికి ఎవరు అంటే సీతమ్మ 1821 డిసెంబర్ 11 1881 డిసెంబర్ 11న ఎవరెవరికి వివాహం చేశాడు? శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ. 1881 డిసెంబర్ 11వ తేదీన శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ, ఈమె అసలు పేరు గౌరమ్మ. శ్రీరామచంద్రమూర్తి మరియు సీతమ్మ అనేటువంటి వారికి 1881 డిసెంబర్ 11వ తేదీన మొట్టమొదటిసారిగా అఫీషియల్ గా వితంతు పునర్వివాహం జరిపించడం జరిగింది. మొట్టమొదటిసారి అఫీషియల్ గా అధికారపూర్వకంగా వితంతు పునర్వివాహం జరిపించినటువంటి వ్యక్తి ఈ కందుకూరి వీరేశలింగం పంతులు. ఏ రోజున అంటే 1881 డిసెంబర్ 11న. ఎవరెవరికి అంటే శ్రీరామచంద్రమూర్తికి, సీతమ్మకు వివాహం చేయడం జరిగింది. మళ్ళీ వెంటనే ఒక వారం రోజుల్లోనే మళ్ళీ ఇంకొక పునర్వివాహం చేపించాడు. రాచర్ల అంటే రాపర్ల రామచంద్రరాజు, రత్నమ్మ అనేటువంటి వాళ్ళకు వివాహం జరిపించడం జరిగింది. రాపర్ల రామచంద్రరాజు, రత్నమ్మ అనేటువంటి వాళ్ళకు వివాహం జరిపించడం జరిగింది. ఇలా తన యొక్క జీవిత కాలంలో అఫీషియల్ గా 53 వితంతు పునర్వివాహాలు జరిపించాడు కందుకూరి వీరేశలింగం పంతులు. తన యొక్క జీవిత కాలంలో అఫీషియల్ గా ఎన్ని పునర్వివాహాలు జరిపించాడు అంటే 53 వితంతు పునర్వివాహాలు జరిపించాడు ఈ కందుకూరి వీరేశలింగం పంతులు. ఈ వితంతు పునర్వివాహాలు జరిపించడంలో ఇతనికి ఆర్థిక సహాయం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పైడా రామకృష్ణయ్య, వ్యాపారవేత్త అండి పైడా రామకృష్ణయ్య. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను కందుకూరి వీరేశలింగం పంతుల దగ్గర చెప్పేటువంటి ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. గ్రూప్ 2 ఓరియంటేషన్ నేను చెప్తున్నాను.
ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి. కందుకూరి వీరేశలింగం పంతులు నిర్వహించిన వితంతు పునర్వాలకు ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి ఎవరు? పైడా రామకృష్ణయ్య. ఒక వ్యాపారవేత్త పైడా రామకృష్ణయ్య. కందుకూరి వీరేశలింగం పంతులు వితంతు పునర్వాహ సంఘాన్ని ఎప్పుడు స్థాపించాడు? 1880వ సంవత్సరం. ఎక్కడ? రాజమండ్రిలో. ఎక్కడ? రాజమండ్రిలో. ఇతనికి వితంతు పునర్వాహ సంఘాన్ని స్థాపించడంలో సహాయం చేసిన వ్యక్తులు ఎవరు? దేశరాజు పెదబాపయ్య, చల్లపల్లి బాపయ్య, గవర్రాజు బసవరాజు. గవర్రాజు బసవరాజు అనేటువంటి వాళ్ళు సహాయం చేయడం జరిగింది. వీళ్ళ సహాయంతో అనేక వితంతు పునర్వాహాలు నిర్వహించారు. తన యొక్క జీవిత కాలంలో మొత్తం అఫీషియల్ గా ఎన్ని వితంతు పునర్వాహాలు నిర్వహించాడు? 53. మొట్టమొదటి వితంతు పునర్వాహం ఎప్పుడు నిర్వహించాడు? 1882 డిసెంబర్ 11వ తేదీన. ఎక్కడ నిర్వహించాడు? రాజమండ్రిలోనే. తన నివాసానికి వెనుక వైపే, తన నివాసానికి తన యొక్క ఉద్యానవనంలోనే మొట్టమొదటి వితంతు పునర్వాహం నిర్వహించాడు. ఎవరెవరికి జరిగింది ఆ పెళ్లి? శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ. సీతమ్మ యొక్క ఒరిజినల్ పేరు. రెండో వివాహం రాపర్ల రామచంద్రరాజుకి మరియు రత్నమ్మ అనేటువంటి వాళ్ళకి వివాహం జరిపించడం జరిగింది. ఈ కందుకూరి వీరేశలింగం పంతులు అనేటువంటి వ్యక్తి. ఈ కందుకూరి వీరేశలింగం పంతులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు మెచ్చి ఇతని యొక్క కార్యక్రమాలని, అంటే ఇతనికి కొంతమంది అభిమానులు కూడా ఏర్పడటం జరిగింది. ఇతనికి మెట్టుకాఫ్ అనేటువంటి వ్యక్తి, ఈసీ మెట్టుకాఫ్ అనేటువంటి వ్యక్తి, ఈసీ మెట్టుకాఫ్ అనేటువంటి వ్యక్తి ఇతని యొక్క వివేకవర్ధిని పత్రికకు చందాదారుడిగా మారి, వివేకవర్ధిని పత్రికకు చందాదారుడిగా మారి ఇతని కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇస్తూ ఉండేవాడు ఈసీ మెట్కాఫ్ అనేటువంటి బ్రిటిష్ అధికారి. ఈసీ మెట్కాఫ్ అనేటువంటి బ్రిటిష్ అధికారి వివేకవర్ధిని పత్రికకు చందాదారుడిగా మారి ఇతని యొక్క కార్యక్రమాలకు సహాయం, అంటే ఇతని యొక్క కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఉండేవాడు ఈసీ మెట్కాఫ్ అనేటువంటి వ్యక్తి. కందుకూరి వీరేశలింగం పంతుల యొక్క వితంతు పునర్వాహాలకు ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి పైడా రామకృష్ణయ్య. వివేకవర్ధిని పత్రికను ప్రారంభించిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. వివేకవర్ధిని పాఠశాలను ఏ సంవత్సరం స్థాపించాడు? 1874. ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా బాలికల కోసం స్థాపించిన స్కూలు వివేకవర్ధిని. వివేకవర్ధిని పాఠశాలను ధవళేశ్వరం వద్ద ఏర్పాటు చేశారు. మొదటి ప్రధానోపాధ్యాయుడు మల్లాది అర్చన శాస్త్రి. మల్లాది అర్చన శాస్త్రి అనేటువంటి వ్యక్తి. ఇతను రాసినటువంటి ప్రముఖమైనటువంటి పేపర్లు ఏంటి అంటే, ప్రముఖమైనటువంటి పత్రికలు పబ్లిష్ చేసినటువంటి ప్రముఖ పత్రికలు ఏమని చెప్పాను? వివేకవర్ధిని, హాస్య సంజీవిని, వివేకవర్ధిని, హాస్య సంజీవిని, సతీహిత బోధిని, సతీహిత బోధిని, సత్య సంవర్ధిని, సత్య సంవర్ధిని, వివేకవర్ధిని, హాస్య సంజీవిని, సతీహిత బోధిని, సత్య సంవర్ధిని అనేటువంటి ప్రముఖమైనటువంటి పేపర్లు ఎవరివి అంటే కందుకూరి వీరేశలింగం పంతులు. కందుకూరి వీరేశలింగం పంతులు వివేకవర్ధిని, హాస్య సంజీవిని, సతీహిత బోధిని, సత్య సంవర్ధిని అనేటువంటి. దీనితో పాటు వితంతువుల యొక్క సంక్షేమం కోసం, వితంతువుల కోసం ఒక వితంతు శరణాలయాలను కూడా నిర్మించడం జరిగింది. వితంతు శరణాలయాలు ఎక్కడ నిర్మించాడు అంటే మద్రాసులో మరియు రాజమండ్రిలో, మరియు మద్రాసులో వితంతు శరణాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. మద్రాసులో మరియు రాజమండ్రిలో వితంతు శరణాలయాలను నిర్మించడం జరిగింది. మద్రాసు మరియు రాజమండ్రిలో వితంతు శరణాలయాలు నిర్మించడం జరిగింది. 1908వ సంవత్సరంలో హితకారిణి సమాజం అనేటువంటి సంస్థను స్థాపించి 1908వ సంవత్సరంలో హితకారిణి సమాజం అనేటువంటి సంస్థను స్థాపించి తనకున్నటువంటి యావదాస్తిని, అప్పట్లో 50,000 రూపాయల ఆస్తి ఉండేది, తనకున్నటువంటి యావదాస్తిని కూడా ఈ హితకారిణి సమాజం అనేటువంటి
సంస్థకు రాసియడం జరిగింది. హితకారిణి సమాజం ఏం చేస్తుంది అంటే వితంతువుల కోసం కృషి చేస్తుంది, వితంతువుల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. హితకారిణి సమాజం అనేటువంటిది 1908వ సంవత్సరంలో హితకారిణి సమాజాన్ని స్థాపించాడు. హితకారిణి సమాజం అనేటువంటి సంస్థను స్థాపించి తనకు ఉండేటువంటి యావదాస్తిని ఈ సంస్థకు రాసి చేయడం జరిగింది. హితకారిణి సమాజం అనేటువంటిది వితంతు శరణాలయాలను మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ కందుకూరి వీరేశలింగం పంతులు వివేకవర్ధిని, హాస్య సంజీవిని, సతీత బోధిని, సత్య సమర్థిని అనేటువంటి పేపర్లను పబ్లిష్ చేశాడు. మద్రాస్ వద్ద, రాజమండ్రి వద్ద వితంతు శరణాలయాలను నిర్మించాడు. ఈ వితంతు శరణాలయాల్ని మెయింటైన్ చేయడం కోసం 1908వ సంవత్సరంలో హితకారిణి సమాజం అనేటువంటి సంస్థను స్థాపించాడు. ఈ హితకారిణి సమాజం అనేటువంటిది ఈ వితంతు శరణాలయాలు అంటే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. తనకు ఉన్నటువంటి యావదాస్తిని కూడా ఈ హితకారిణి సమాజానికి రాసి చేశాడు కందుకూరి వీరేశలింగం పంతులు. కందుకూరి వీరేశలింగం పంతులు అంటే ఇతని యొక్క కార్యక్రమాలు బహుముఖంగా జరిగాయి. అంటే మొదట్లో మూఢనమ్మకాలకు, శకునాలకు వ్యతిరేకంగా, తర్వాత ఇతను అంటే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని, లంచగొండితనానికి వ్యతిరేకంగా, దానితో పాటు వేశ్యా వృత్తికి, దేవదాసి వృత్తికి, దీనితో పాటు అప్పట్లో నాట్య సంస్కృతి అనేటువంటిది ఉండేది. నాట్య సంస్కృతి అంటే రికార్డింగ్ డాన్స్ సంస్కృతి, నాట్య సంస్కృతి అంటే రికార్డింగ్ డాన్స్ నేర్పించడం. ఇలా వేశ్యా వృత్తికి, దేవదాసి వృత్తికి, నాట్య సంస్కృతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాడు కందుకూరి వీరేశలింగం పంతులు. దీనితో పాటు తన యొక్క జీవితకాలం స్త్రీలకు మంచి చేయడం కోసం, స్త్రీల కోసం తన యొక్క జీవితకాలం ప్రయత్నించాడు. మొట్టమొదటిసారిగా బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేశాడు. వితంతు పునర్వివాహాలు జరిపించాడు. వితంతు పునర్వివాహాలు జరిపించడం కోసం వితంతు పునర్వివాహ సంఘాన్ని స్థాపించాడు. మొట్టమొదటి వితంతు పునర్వివాహం 1881 డిసెంబర్ 11న నిర్వహించాడు. మొత్తం 53 వితంతు పునర్వివాహాలు నిర్వహించాడు. ఈ వితంతు పునర్వివాహాలకు ఆర్థిక సహాయం చేశాడు పైడా రామకృష్ణయ్య అనేటువంటి వ్యక్తి. పైడా రామకృష్ణయ్య. ఇతడి యొక్క భార్య పేరు రాజ్యలక్ష్మి. బాపమ్మ అయితే పేరు రాజ్యలక్ష్మిగా మారుస్తారు. ఈమె యొక్క ఒరిజినల్ పేరు బాపమ్మ, కాకపోతే ఎలా మార్చారు అంటే రాజ్యలక్ష్మిగా మార్చడం జరిగింది. కందుకూరి వీరేశలింగం యొక్క భార్య పేరు రాజ్యలక్ష్మి. ఈ రాజ్యలక్ష్మి అనేటువంటి ఆవిడ అంటే తన యొక్క భార్య కూడా తను చేసేటువంటి కార్యక్రమాలకు సహాయంగా ఉండాలని, తను చేసేటువంటి కార్యక్రమాలకి ప్రోత్సాహకంగా ఉండాలని ఆమె మొదట ఏమీ చదువుకోకపోయినప్పటికీ ఆమెను మళ్ళీ చదివించి ఒక విద్యావంతురాల్లాగా మార్చాడు కందుకూరి వీరేశలింగం పంతులు. ఇతను చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో ఈమె యొక్క సహాయం ఉండేది. అన్ని కార్యక్రమాల్లో ఈమె యొక్క సహాయం ఉండేది. 1910వ సంవత్సరంలో రాజ్యలక్ష్మి మరణించడం జరిగింది. 1910వ సంవత్సరంలో కందుకూరి వీరేశలింగం యొక్క భార్య మరణించడంతో ఇంకా ఇతడు ఒంటరివాడైపోయాడు. ఇతనికి పిల్లలెవరూ లేకపోవడంతో ఒంటరివాడైపోయాడు కందుకూరి వీరేశలింగం పంతులు. ఇటువంటి సమయంలోనే కొంతమంది వ్యక్తులు ఇతరంటే ఇతని వాళ్ళు ఇతని పైన కేసులు కూడా వేయడం జరిగింది. అయినప్పటికీ అన్ని కేసుల నుంచి విజయవంతంగా బయటకు వచ్చాడు. ఇలా మానసికంగా కుంగిపోయినటువంటి ఈ దశలో 1919వ సంవత్సరంలో ఇతను మరణించడం జరిగింది. 1919వ సంవత్సరంలో ఎక్కడ మరణించాడు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. కొమర్రాజు లక్ష్మణరావు ఇంట్లో, కొమర్రాజు లక్ష్మణరావు యొక్క ఇంటిలో మద్రాస్ పట్టణంలో దానిని ఏమని పిలిచేవాళ్ళు అంటే వేదవనము అని పిలిచేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళు అంటే వేదవనము అని పిలవడం జరిగింది. 1919వ సంవత్సరంలో కొమర్రాజు లక్ష్మణరావు యొక్క నివాస గృహం వేదవనంలో మరణించాడు కందుకూరి వీరేశలింగం పంతులు. కొమర్రాజు లక్ష్మణరావు యొక్క నివాస గృహం వేదవనం ఎక్కడ ఉండేది అంటే మద్రాసులో ఉండేది. అక్కడ మరణించాడు కందుకూరి వీరేశలింగం పంతులు. కందుకూరి వీరేశలింగం పంతుల యొక్క బిరుదులు ఏంటి అంటే కందుకూరి వీరేశలింగం పంతుల యొక్క బిరుదులు ఏంటి అంటే మనకు తెలుసు ఆంధ్ర సాంఘిక సంస్కరణోద్యమ పితామహుడు. ఆంధ్ర సాంఘిక సంస్కరణోద్యమ పితామహుడు. ఎంజి రనడే అనేటువంటి
అనేటువంటి వ్యక్తి ఇతనికి ఏమని బిరుదునిచ్చాడు? దక్షిణ భారతదేశ ఈశ్వర చంద్ర విద్యాసాగర్. అంటే దక్షిణ భారతదేశ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అని ఎవరిని పిలుస్తారు? కందుకూరి విజయసింగం పంతులు. దక్షిణ భారతదేశ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అని కందుకూరి విజయసింగం పంతులు. ఇతని యొక్క బిరుదులు చెప్తున్నానండి. ఇతని యొక్క బిరుదులో మొదటిది ఆంధ్రాలో సాంఘిక సంస్కరణోద్యమాల పితామహుడు, ఆంధ్ర పునర్వికాస పితామహుడు, అదేవిధంగా దక్షిణ భారతదేశ ఈశ్వర చంద్ర విద్యాసాగర్. ఈ బిరుదు ఎవరు ఇచ్చారు? దానితో పాటు గద్య తిక్కన, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గద్య తిక్కన, గద్య వాజ్మయ బ్రహ్మ, గద్య తిక్కన, గద్య వాజ్మయ బ్రహ్మ అనేటువంటి బిరుదులు కందుకూరి విజయసింగం పంతులు కలవు. గద్య తిక్కన, గద్య వాజ్మయ బ్రహ్మ అనేటువంటి బిరుదులు కందుకూరి విజయసింగం పంతులు కలవు. ఆంధ్ర సాంఘిక సంస్కరణోద్యమ పితామహుడు, దక్షిణ భారతదేశ ఈశ్వర చంద్ర విద్యాసాగరుడు, గద్య తిక్కన, గద్య వాజ్మయ బ్రహ్మ అనేటువంటి ఈ బిరుదులు ఎవరికి ఉన్నాయంటే కందుకూరి వీరేశలింగం పంతులకు ఉన్నాయి. అదేవిధంగా కందుకూరి వీరేశలింగం పంతులు అనేటువంటి వ్యక్తి అనేక రచనలు చేయడం జరిగింది. ఇతడు రాసినటువంటి రచనల్లో మొదటిది రాజశేఖర చరిత్ర. రాజశేఖర చరిత్ర చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి దాని యొక్క స్పెషాలిటీ ఏంటి? మొట్టమొదటిసారిగా తెలుగులో అంటే వచనంలో రాయబడ్డ మొట్టమొదటి నవల. అంతకుముందు అంతా కూడా పద్యాల రూపంలో రాసేవాళ్ళు, కాకపోతే మొట్టమొదటిసారిగా గద్య రూపంలో రాయబడినటువంటివి. పద్యాలంటే తెలుసు కదా, ఏముంటాయి? ప్రతిదానికి ఛందస్సులు ఉంటాయి, దానికి ప్రతిదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రతిదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్. మనం రోజు మాట్లాడుకుంటూ ఉంటామే, ఇది గద్యం వచనం. మనం రాసుకుంటూ ఉన్నామే, ఇది గద్యం వచనం. ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఉండేది. పద్యము అంటే పద్యానికి 4 లైన్లు ఉండాలని, దీనిలో ప్రతి ఒక్కటి కూడా ఉత్పలమాల, చంపకమాల ఇలా ఈ వ్యాకరణం ఆధారంగా రాయాలని కొన్ని నియమాల ఆధారంగా రాసేది అయితే పద్యం అవుతుంది. నియమాలు లేకుండా రాసేది గద్యం అవుతుంది. మనం రోజు రాసుకునేటువంటి భాష గద్యం. మనము అంటే చిన్న క్లాసులో తెలుగు చదివేటప్పుడు పద్య భాగం గద్య భాగం అని 2 ఉండేది. పద్య భాగం అంటే ఏముంటాయి? పోయమ్స్ లాగా పద్యాల రూపంలో ఉంటాయి. సుభాషితాలు అని, లేకపోతే వేమన పద్యాలు, సుమతి శతకం, ఈ పద్యాలు ఉండేవి. కానీ గద్య భాగం వచ్చేసరికి స్టోరీ రూపంలో ఉండేటివి. స్టోరీ రిగ్రాన్ విక్కలని, కోడిగుడ్డంత గోధుమ గింజని కొన్ని ఉండేటివి. అంటే గద్య రూపంలో ఉండేటువంటివి, పద్య రూపంలో ఉండేటివి. గద్య రూపంలో మొట్టమొదటిసారిగా రచన చేసిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. గద్య రూపంలో ఆయన రాసినటువంటి మొట్టమొదటి రచన రాజశేఖర చరిత్ర. తెలుగులో రాయబడినటువంటి మొట్టమొదటి వచన రూపంలో రాయబడిన నవల ఏంటి అంటే రాజశేఖర చరిత్ర అనేటువంటి. రాజశేఖర చరిత్ర తెలుగులో మొట్టమొదటి వచన రూపంలో రాయబడినటువంటి రచన రాజశేఖర చరిత్ర అనేటువంటిది. దీనితో పాటు ఇతను ఇంకా ఏం రాశాడు అంటే సత్యవధు పూర్వ దేశ యాత్రలు, సత్యవధు పూర్వ దేశ యాత్రికులు. దీనితో పాటు క్రీస్తు చరిత్ర, దీంతో పాటు క్రీస్తు చరిత్ర, విక్టోరియా మహారాణి చరిత్ర, క్రీస్తు చరిత్ర, విక్టోరియా మహారాణి చరిత్ర అని కొన్ని రచన రాయడం జరిగింది. సత్యవధు పూర్వదేశ యాత్రలు, క్రీస్తు చరిత్ర, విక్టోరియా మహారాణి చరిత్ర, రాజశేఖర చరిత్ర అనేటువంటి గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం పంతులు. కందుకూరి వీరేశలింగం పంతుల యొక్క బిరుదులేంటి? గద్య తిక్కన, గద్య వాజ్మయ బ్రహ్మ, దక్షిణ భారతదేశ ఈశ్వర చంద్ర విద్యాసాగరుడు, ఆంధ్రదేశ సాంస్కృతిక పితామహుడు, సాంస్కృతిక పునర్వికాస పితామహుడు, ఆంధ్రదేశ సాంఘిక సంస్కరణోద్యమాల పితామహుడు ఈ కందుకూరి వీరేశలింగం పంతులు అనేటువంటి వ్యక్తి. ఆయన ప్రారంభించిన పేపర్లు ఏంటి?
వివేకవర్తిని, హాస్య సంజీవిని, సత్య అంటే సతీహిత బోధిని, సత్య సంవర్తి, సతీహిత బోధిని, సత్య సంవర్తి. ఈయన స్థాపించినటువంటి సంస్థలేంటి? వితంతు పునర్వాస సంఘము, అదే విధంగా రాజమండ్రి మద్రాసులో వితంతు శరణాలయం. ఈ వితంతు శరణాలయాన్ని నిర్వహించడం కోసం ఆయన స్థాపించిన సంస్థ ఏంటి? హితకారిణి సమాజం. హితకారిణి సమాజాన్ని ఎప్పుడు స్థాపించారు? 1908వ సంవత్సరంలో స్థాపించారు. ఈ కందుకూరి వీరేశలింగం పంతులు మొట్టమొదటిసారిగా బాలికల కోసం స్థాపించిన పాఠశాల ఏంటి? వివేకవర్తిని. ఏ సంవత్సరం? 1874వ సంవత్సరం. ఏ సంవత్సరము అంటే 1874వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారి వితంతు పునర్వివాహం జరిపించిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. ఏ సంవత్సరం? 1881 డిసెంబర్ 11వ తేదీన. ఇది ఎవరి గురించి అంటే కందుకూరి వీరేశలింగం పంతులు. అంటే ఈయన ఏదో ఒక రంగానికి ఏదో ఒక వైపు పరిమితమైపోయి చూడండి, అనేక రచనలు చేశాడు. గద్య అంటే అన్ని వచన రూపంలో రాశారు కాబట్టి ఆయనకు గద్య దిగ్గన అనేటువంటి పేరు రావడం జరిగింది. అన్ని వచన రూపంలో, గద్య రూపంలో రాయబడిన, తెలుగులో రాయబడిన మొట్టమొదటి నవల ఏంటి అంటే రాజశేఖర చరిత్ర అనేటువంటిది. రాజశేఖర చరిత్ర. తెలుగులో మొట్టమొదటి నవల ఏంటి అంటారు ఒక్కోసారి. ఏంటి? రాజశేఖర చరిత్ర. తెలుగులో మొట్టమొదటి నవల రాజశేఖర చరిత్ర. ఎవరు రాశారు? కందుకూరి వీరేశలింగం పంతులు రాయడం జరిగింది. హితకారిణి సమాజం ఎవరిది? కందుకూరి వీరేశలింగం పంతులు. ఇతని యొక్క వివేకవర్తిని పత్రికకు చందాదారుడైన బ్రిటిష్ వ్యక్తి ఎవరు? ఈసీ మెట్కాఫ్ అనేటువంటి వ్యక్తి. ఇతని యొక్క కార్యక్రమాలకి ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి ఎవరు? పైడా రామకృష్ణయ్య. పైడా రామకృష్ణయ్య అనేటువంటి వ్యక్తి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇతని యొక్క భార్య పేరేంటి? రాజ్యలక్ష్మి లేదా పాపమ్మ. రాజ్యలక్ష్మి లేదా పాపమ్మ అనేటువంటిది. ఇతడు ఎక్కడ మరణించాడు? మద్రాసులోని బొమ్మరాజు లక్ష్మణరావు యొక్క నివాస గృహం వేదవనంలో మరణించడం జరిగింది. వేదవనంలో మరణించాడు. ఇతడు కులాంతర వివాహాలను ప్రోత్సహించడం జరిగింది. అందుకే గోవిందరాజుల నాయుడు సరోజినీ దేవిల యొక్క వివాహాన్ని జరిపించడం జరిగింది. సరోజినీ దేవి అంటే సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడికి మరియు గోవిందరాజు నాయుడుకి మధ్య వివాహం జరిపించినటువంటి వ్యక్తి ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు. ఒక రంగానికి కన్ఫైన్ అవ్వలేదు. ఒక రంగానికి ఒకవైపు బౌండ్ అవ్వలేదు. ఏంటి? కులాంతర వివాహాలను ప్రోత్సహించాడు, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాడు.